ఈ రోజుల్లో మన నట్టింటికి వచ్చే క్యాన్సర్ పదార్థాలు జనరల్గా ఒకప్పుడు మనం ఇది కూడా చాలా కామన్ కంప్లైంట్గా అయిపోతుందండి. సో ఇది కూడా ఏంటంటే మన అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో చెప్తున్నాను. సో జనరల్గా ఈ నట్టింటికి వచ్చే క్యాన్సర్ పదార్థాలు ఏమున్నాయి అంటే ఒకప్పుడు డయాబెటీస్ అని, హైపర్ టెన్షన్ అని, థైరాయిడ్ అని, గైనిక్ ప్రాబ్లమ్స్ అని, లేదంటే హార్మోన్ సమస్యలు అని వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే అన్డయాగ్నోస్డ్ క్యాన్సర్స్ చాలా మన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్లో మనం తినే ఆహార పదార్థాలు కానీ, బయట మనం ఎక్స్పోజ్ అయ్యే డస్ట్కి కానీ, లేదంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ వల్ల కానీ, కెమికల్ ఫ్యాక్టరీస్లో నుంచి రిలీజ్ అయ్యే టాక్సిక్ ఫ్యూమ్స్ కానీ, లేదంటే ఆల్కహాల్ తాగే వాళ్ళలో ఇథనాల్ అనే కంటెంట్ వలన రావటం కానీ. సో జనరల్గా ఇవన్నీ చాలా ఎక్కువగా ఈ రోజుల్లో డే టు డే లైఫ్లో ఎక్కువ అయిపోయినాయి అండి. సో బేసిక్గా ఇవన్నీ మనం బయటకు వచ్చినప్పుడు మన ఈ స్మోక్స్ రిలీజ్ అవ్వటం కానీ, టాక్సిక్ ఫ్యూమ్స్ అంటే మన వెహికల్ పొల్యూషన్ వలన కానీ, సో ఇవన్నీ చాలా ఎక్కువగా డే టు డే లైఫ్లో ఎక్కువ అయిపోయినాయండి. వీటి వలన క్యాన్సర్ బారిన పడటం కూడా చాలా ఎక్కువగా ఈ రోజుల్లో మనకి కామన్ లైఫ్లో పార్ట్ అండ్ పార్సల్గా అయిపోయిందండి. సో జనరల్గా దీంట్లో నేను క్యాన్సర్కి వచ్చే కారకాలు ఏమున్నాయి అనేది నేను ఒక 10 పాయింట్లో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా ఏంటంటే కాఫీ తాగటం వల్ల కానీ, అంటే కాఫీలో కెఫైన్ కూడా ఒక క్యాన్సర్ కారకం. దాంతోపాటు బ్రెడ్ కూడా మనకి ఏంటంటే ఈస్ట్ ఫర్మెంటెడ్ ఫుడ్, అది కూడా ఒక, అంటే ఇవన్నీ మనకి వస్తాయి అని కాదు. సో జనరల్గా ఒక అవేర్నెస్ గురించి నేను ఈ వీడియో చేయదలుచుకున్నానండి. బ్రెడ్, అలాగే కెమికల్ ఫ్యాక్టరీస్లో నుంచి రిలీజ్ అయ్యే టాక్సిక్ ఫ్యూమ్స్ ఏవైతే మనకి ఒకప్పుడు ఏంటంటే మనకి బయట ఈ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉండే ఊరు బయట. ఇప్పుడు మనకి ఈ ఊర్లో ఎక్స్టెన్షన్ అయ్యే కొద్దీ మనం ఆ ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి మనం ఇళ్ళు తీసుకోవటం కానీ, లేదంటే టాక్సిక్ గ్యాసెస్ ఏవైతే మనకి చిమ్నీస్లో నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయో ఆ టాక్సిక్ గ్యాసెస్లో నుంచి రిలీజ్ అయ్యే ఫ్యూమ్స్ కూడా రెగ్యులర్గా మనం పీల్చడం వల్ల అది కూడా క్యాన్సర్ కారకంగా మనం చెప్పుకుంటున్నామండి. అంటే కెమికల్ ఫ్యాక్టరీస్లో నుంచి కానీ, కెమిస్ట్రీ ల్యాబ్స్లో నుంచి వచ్చే టాక్సిక్ ఫ్యూమ్స్ కానీ, మెడికల్ ల్యాబ్స్లో, ఇంకొకటి జనరల్గా మెడికల్ ల్యాబ్స్లో పనిచేసే వాళ్ళకి కూడా ఈ క్యాన్సర్ కారకం అనేది జనరల్గా ఎక్కువగా ఈ రోజుల్లో మనకి పరిగణించడం జరుగుతుందండి. అలాగే సిగరెట్స్ తాగేవాళ్ళు, కంటిన్యూస్గా క్రానిక్ స్మోకర్స్ ఎవరైతే ఉంటారో, క్రానిక్ ఆల్కహాలిక్స్ ఎవరైతే ఉంటారో, దీర్ఘకాలికంగా మద్యం సేవించే వాళ్ళల్లో కూడా ఈ క్యాన్సర్ బారిన పడే రిస్క్ ఎక్కువ ఉందండి. అలాగే రెగ్యులర్గా ఎవరైతే వేసుకుంటారో వాళ్ళల్లో కూడా ఈ క్యాన్సర్ బారిన పడే రిస్క్ ఎక్కువ ఉందండి. అంటే జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జోన్స్ అన్ని నేను హైలైట్ చేసుకుంటూ వెళ్తున్నానండి ఈ వీడియోలో. అలాగే సిగరెట్ ద్వారా కానీ, లేదంటే ఫినాల్, ఆటోమొబైల్స్ నుంచి రిలీజ్ అయ్యే టాక్సిక్ ఫ్యూమ్స్ ఏవైతే ఉంటాయో, లేదంటే మనకి రెగ్యులర్గా కొన్ని పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటాం, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉంటాం. ఆ పెస్టిసైడ్స్ వల్ల కూడా మనకి వెజిటబుల్స్ మీద స్ప్రే చేసే పెస్టిసైడ్స్ వల్ల కూడా ఈ క్యాన్సర్ కారకం అవుతుందండి. అంటే ఏదైతే మనకి ఒకప్పుడు మనం ఫుడ్ అంతా నీట్గా వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో క్లీన్గా వాష్ చేసుకుని రెగ్యులర్గా వాటిని మనం తినేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజుల్లో వెజిటబుల్ సలాడ్స్ అని బయట మనకి దొరికే సలాడ్స్ ఎక్కువగా తింటాం. అంటే అవి మరి ప్రాపర్గా వాష్ చేశారో, హైజీనిక్గా హెల్తీ మెజర్స్ పాటిస్తున్నారో లేదో కూడా మనకి తెలియదు. సో దాని మీద ఏవైతే మనకి పెస్టిసైడ్స్ ద్వారా, ఫెర్టిలైజర్స్ ద్వారా స్ప్రే చేయటం, ఎక్కువగా కలర్స్ గ్రీన్ కలర్స్ రావటం, లేదంటే తొందరగా వాటిని మనం కల్టివేట్ చేయడానికి కొన్ని పెస్టిసైడ్స్, కొన్ని కెమికల్స్ వాడుతున్నారు. సో వాటికి కూడా క్యాన్సర్ కారకంగా మనం చెప్పుకుంటున్నాం. ఇంకా మెయిన్ అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ముందే మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గ్రిల్డ్ ఐటమ్స్, స్మోక్డ్ ఐటమ్స్. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి బార్బిక్యూలు అని ఏవైతే అవి తెచ్చి మనకి గ్రిల్ చేసి అక్కడికక్కడ అవి మనం తింటాం. దాని మీద వాడే ఈ కలర్డ్ ఫుడ్స్, అంటే కలర్ రావడానికి ఏవైతే డార్క్ కలర్డ్ రావడానికి ఏవైతే ఫుడ్స్ వాడుతున్నారో, బాగా రెడ్ కలర్ కానీ, బాగా స్పైసీగా ఎక్కువగా, అంటే నోటికి ఎక్కువగా రుచించడం వల్ల, తినే ఆహారం వల్ల కూడా మనకి ఎక్కువగా ఈ క్యాన్సర్స్కి బారిన పడటం. అంటే జనరల్గా ఇవన్నీ కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్గా మనం చెప్తూ ఉంటామండి. అలాగే ఆల్కహాల్, ఇందాక నేను చెప్పినట్టు ఈ డార్క్ కలర్ ఫుడ్స్ కానీ, లేదంటే ఈ సిగరెట్స్తో పాటు బీడీస్ తాగే వాళ్ళలో కూడా మనకి ఎక్కువగా ఈ క్యాన్సర్ కారకంగా ఎక్కువగా చెప్తూ ఉంటామండి. అలాగే మనకి ఇంట్లో వాడే నాన్ స్టిక్ పాన్స్ ఏవైతే ఉంటాయో, లేదంటే ఓవెన్స్లో ఎక్కువగా మనం ఓవెన్స్లో గ్రిల్డ్ ఐటమ్స్ ఏవైతే వాడుతూ ఉంటామో, లేదంటే ఇంకా జనరల్గా కామన్గా ఇంట్లో అందరూ అని కాదు, కొంత స్పెసిఫిక్ గ్రూప్స్ లేడీస్ ఏం చేస్తూ ఉంటారంటే ఇవాళ వండింది నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రేపు పొద్దునకి ఓవెన్లో హీట్ చేస్తూ ఉంటారు. సో అవి కూడా కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్గా మనం పరిగణిస్తూ ఉంటామండి. సో ఇదేదో 1 పూట 2 పూటలా తినటం వల్ల క్యాన్సర్ వస్తుంది అని కాదు. సో ఇదంతా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా మనం వీటిని ఇలాగే మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఎక్కడో ఒక చోట కొద్దిగా సెన్సిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. సో వీటిని వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుంటూ జాగ్రత్త పడితే చాలా వరకు మనం ఈ క్యాన్సర్ బారిని మనం కాపాడుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.